కూటమి ప్రభుత్వం రాకతో సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టింది. గత 5 ఏళ్లు కనీసం మరమ్మతులకు నోచుకొని కాల్వలను బాగు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో శరవేగంగా పనులు సాగుతున్నాయి. అనంతపురం జిల్లా రైతులకు సాగునీటి వరప్రదాయిని హైలెవెల్ కెనాల్పై వంతెనలు, తూములు శిథిలావస్థకు చేరాయి. రాయలసీమకు గుండెకాయ లాంటి ఈ హెచ్ఎల్సీ కాలువపై దాదాపు 7 దశాబ్దాల క్రితం నిర్మించిన నిర్మాణాలకు గత 5 ఏళ్లలో కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా పాడైపోయాయి. 5 సంవత్సరాల గవర్నమెంట్లోన ఎక్కడ హెచ్ఎల్సీ కెనాల్ పైన ఒక్క రూపాయి కానీ వాళ్ళు ఖర్చు పెట్టకుండా చాలా వరకు మోరీలో పడిపోయి చాలా ఇబ్బంది జరిగింది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ బ్రిడ్జీలు పడిపోయిన బ్రిడ్జీలు కానీ ఇంకా ఏమేమి ఉన్నాయో అక్కడక్కడ రివీట్మెంట్ అది కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వంతెనలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపం పోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కూలిన వంతెనలకు 35 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు సార్ గారికి తెలుపుతున్నాం.